ఏంటిది? లాకప్ డెత్ కేసులో మళ్ళీ లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా మీ ఎస్ఐ గారు? అది కాదండి, వీడు మీ చేయి పట్టుకున్నాడు. చూడండి ఎస్ఐ గారు, ఝాన్సీ గారు, మీ పిలుపు మారింది. జీవితాలే మారిపోతున్నాయి. అయినా ఎస్ఐ గారిని ఎస్ఐ గారనే పిలుస్తారు కదా. కానీ ఇన్ని రోజులు గౌతమ్ గారు అన్నారు కదా. అప్పుడు మీ స్టేటస్ గురించి తెలియకలా అన్నాను. మీరు అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఎందుకు కొడుతున్నారు? వీడు ఈ అమ్మాయిని ప్రేమ పెళ్లి అంటూ టార్చర్ పెడుతున్నాడు. నేను ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దామని వాడితో మాట్లాడదామనుకుంటే ఇంతలో మీరొచ్చి వాడేదో నా మీద చెయ్యేశాడని మీకిష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా ఏదీ విచారించకుండానే అలా గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. అది కాదండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మీ ఇంటి పని మనిషి పారిజాతం కూతురు. అవును సార్, నన్ను కాపాడమని నేను మా అమ్మ మేడం అడిగితేనే మేడం అక్కడికి వచ్చారు. ఇది నా కూతురు మేడం. దీని పేరు స్వాతి. దీని గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం జరిగింది? ఓ పోకిరుడు దీన్ని ప్రేమ పెళ్లి అంటూ వేధిస్తున్నాడంట. ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వచ్చిన ఝాన్సీ గారి చేయి పట్టుకుంటావరా నిన్ను? మాధవ్ గారు! అసలు మీ స్టేషన్లో ఏం జరుగుతుంది? వాణ్ణి చంపేసేలా ఉన్నారు. మీ ఎస్ఐ గారికి స్క్రూ లూజ్ అయిందా ఏంటి? కేసు ఒకటైతే మీ ఎస్ఐ గారు చేస్తున్న నిర్వాకం మరొకటి. ఏంటిది? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కేసు పక్కన పెట్టి ఝాన్సీ గారు చేపట్టుకుంటావా, ఝాన్సీ గారు చేపట్టుకుంటావా అని పబ్లిసిటీ చేస్తున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. నా మీద అంత కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఝాన్సీ, ద లాయర్ ఝాన్సీ. నన్ను నేను కాపాడుకోగలను. నాకు ఎవరి సాయం గాని సపోర్ట్ గాని అస్సలు అక్కర్లేదు. ఎవరైనా నా విషయంలో కలగజేసుకుంటే నాకు నచ్చదు. అనవసరంగా మీ ఎస్ఐ గారిని వరి అవ్వద్దని చెప్పండి. మీ ఎస్ఐ గారు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా విషయంలో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయొద్దని చెప్పండి. ఇదిగోండి, ఈ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం మీ ఎస్ఐ గారికి చూపించండి. పర్వాలేదు, చూపించండి. చూడండి సార్. మమ్మీ డాడీ ఉన్నప్పుడు చాలా బాగుండేది కదా. అవునక్క, డాడీ ప్రతిరోజు చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చేవాడు. మమ్మీ ఇంట్లో స్నాక్స్ చేసేది. మమ్మీ డాడీ మనతో ఉంటే చాలా బాగుండేది. అక్క, నేను అచ్చం డాడీ లాగానే ఉంటాను కదా. హా, నిజం. నా కళ్ళు కూడా డాడీ కళ్ళులా ఉంటాయి. కమలమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా. అవును వంశీ, నాన్న కూడా నువ్వు అచ్చం తనలాగే ఉంటావని అనేవాడు. నువ్వు డాడీలా ఉంటే నేను మమ్మీలా ఉంటాను వంశీ. అదేం లేదక్క, నువ్వు మమ్మీలా ఉండవు. లేదురా, నేను అచ్చం మమ్మీలాగే ఉంటాను. ఉండవని చెప్తున్నాను కదక్క. నువ్వు మమ్మీలానే కాదు, డాడీలా కూడా ఉండవు. లేదు, నీకేం తెలీదురా. చూడు, మమ్మీ ముక్కు నా ముక్కు ఒకేలాగా ఉంటుంది. ఎందుకక్క అబద్ధాలు చెప్తావు? నువ్వు అసలు మమ్మీ బొజ్జులో పుట్టలేదు కదా, మరి మమ్మీలా ఎలా ఉంటావు?
ఏంటక్క మర్చిపోయావా? నువ్వు అనాథవి. రే వంశీ అలా అనకురా, నాకేడుపు వస్తుందిరా. నిజమే కదక్క. చెప్తున్నా కదరా, మళ్ళీ అలానే అంటావేంటి? నన్ను అలా అనొద్దని మమ్మీ డాడీ నీకు చాలా సార్లు చెప్పారు కదా. పిన్ని కూడా చెప్తూనే ఉంటుంది కదా. లేదు, నేను అంటాను. రే నాకేడుపు వస్తుందిరా. ఏడు. రే నాకు కోపం తెప్పించకురా. ఏం చేస్తావు? నిన్ను. రే ఆగరా. రే వంశీ. రాత్రి మగళ్ళు ఫైల్స్ బుక్స్ ముందేసుకుని కేసును రీసెర్చ్ చేసినంత మాత్రాన గెలుపు దక్కదు. ఇప్పటికైనా నీ వరుస ఓటములు చెప్పే పాఠాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా మాట విని ఆ కేసులు కోర్టులు అంటూ తిరగడం మానేసాయి. ఎలాగైనా దెబ్బ కొట్టాలి. మా డాడ్ ముందు నన్ను తలదించుకునేలా చేసింది కదా, దాన్ని కూడా అలాగే చేయాలి. రే వంశీ. రే వంశీ ఆగు. నేనాగను. ఆగమన్నానా? ఏయ్, ఏంటి మీ అల్లరి? ఒక చోట కుదురుగా కూర్చోలేరా? ఎప్పుడు చూసినా అటు ఇటు గెంతడాలు, ఏదో ఒకటి చేసుకోవడం. ఇటేవో. తనెవరు? మా అమ్మ. మా రాకేష్ని పెళ్లి చేసుకున్న రాధ ఈ మహాతల్లేనా? ఇది కూడా ఝాన్సీలాగే పొగరబోతులా ఉంది. మేడం, మీరు లాయరే కదా, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? రే వంశీ వద్దురా. నువ్వు ఉండక్క. ఏంటి? ఏం లేదు, ఆ ఫోటోలు సరిగ్గా చూసి మా ఇద్దరిలో ఎవరి పోలికలు మా మమ్మీ డాడీలా ఉన్నాయో చెప్పండి. పోలికలు ఎలా ఉంటేనే మీ జాతకాలు మారుతాయా ఏంటి? అది కాదు, మా స్వీటీ అక్క మమ్మీ పోలికలు వచ్చాయంటుంది. అలా ఎలా వస్తాయి? అసలు తను మా మమ్మీ బొజ్జలో పుట్టలేదు కదా. మీరే చూడండి, అలా లేదు కదా. రే వంశీ మనం వెళ్దాం పదా. నువ్వు ఇంకేం మాట్లాడొద్దురా. ఏయ్, నువ్వుండు. నువ్వు చెప్పరా, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నిజంగానే స్వీటీ మా మమ్మీ బొజ్జులో పుట్టలేదు. మరి అలాంటప్పుడు తనకి మా మమ్మీ పోలికలు ఎలా వస్తాయి? స్వీటీ, వంశీ చెప్తుంది నిజమేనా? వంశీ అబద్ధం చెప్తున్నాడు కదా? లేదు, నిజమే చెప్తున్నాడు. నన్ను అలా అనొద్దని మమ్మీ డాడీ పిన్ని ప్రామిస్ కూడా చేయించుకున్నారు. కానీ వీడు ప్రామిస్ ని బ్రేక్ చేసి పదే పదే అలానే అంటున్నాడు. నాకేడుపు వస్తుంది. అంటే నువ్వు నిజంగానే రాధ కడుపున పుట్టలేదా?